హాయ్ అండి. ఇవాళ చేపల పులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ధనియాలు, జీరా, కసూరి మేతి, ఒక చిన్న హాఫ్ ఇంచ్ అంతా పట్టా చెక్క వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి, గ్రైండ్ చేసుకొని. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పేస్ట్ పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ బిర్యానీ ఆకు, నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఒక 2 లెమన్స్ అంత సైజులో నిమ్మకాయ సైజులో మనం చింతపండు నానబెట్టుకుందాం. ఆయిల్ హీట్కి పెట్టేసుకొని ఇందులో ముందు మనం ఈ తేజ్పత్తా బిర్యానీ ఆకు ఏదైనా అది వేసేసుకుందాము. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్ ఫ్రై అయినాక మనము ఏదైతే గ్రైండ్ చేసుకున్న మసాలాలు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకుందాం. పసుపు, అల్లం పేస్ట్ కూడా, పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక స్టర్ ఇచ్చేసి అందులో మనం మసాలాలు యాడ్ చేసేసుకుందాం. ఆనియన్ పేస్ట్ చేసేసుకున్నాను. దీని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాల పేస్ట్ వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం అండ్ 2-3 స్పూన్స్ అంటే సాల్ట్ మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. కారం కూడా మీరు ఎంత కొంచెం ఎక్కువ కారం తింటారంటే ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా పేస్ట్ చేసేటప్పుడు ఆనియన్స్తో పాటు. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనిచ్చి దీనిలో మనం చింతపండు గుజ్జు వేసేద్దాం. వేసి ఒక వాటర్ పోసేసి ఒక బాయిల్ తీసుకొచ్చినాక ఫిష్ యాడ్ చేసుకున్నాం. ఫిష్ మటుకు సాల్ట్ అండ్ పసుపు వేసి కడుక్కోవాలండి. దాంతో నీసు వాసన అనేది ఎక్కువ ఉండదు. మేమైతే అలానే కడుగుతాము. మీరు ఎలా కడుగుతారు అనేది మాకు కామెంట్స్లో చెప్పండి. ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాం. చేపలు కొంచెం బాయిల్కి వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఫిష్ యాడ్ చేసేసుకుందాం. ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుందండి. 5 మినిట్స్ కూడా పట్టదు. ఒక చిన్న కలిపేసేసుకొని బాయిల్ కానిద్దాం. ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది. చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా వేరే ఏ మసాలా అవసరం లేదు. జస్ట్ కొత్తిమీర, పుదీనా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మిగతాది మనం స్టవ్ కట్టేసుకున్నాక యాడ్ చేద్దాం. ఫిష్ బాయిల్ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాం. ఇలా జస్ట్ 2-3 మినిట్స్, నాట్ మోర్ దాన్ దట్. అండ్ మీ రెస్ట్ ఆఫ్ ది కొత్తిమీర, పుదీనా ఉంది కదా అది యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.